హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైన తాజా వార్త, అన్నదాత సుఖీభావ పథకం కింద అదేవిధంగా పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ కావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీకు వీడియోలో పూర్తి సమాచారం అందించడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలకు రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే వీటితో పాటు పిఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అనేటివి కలిపి 6,000 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన నిధులను సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా దీన్ని క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమౌంట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేరో, అదేవిధంగా రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోలేరో వారికి డబ్బులు అనేటివి వారి యొక్క ఖాతాలో జమ కాలేదు. దీనిని రైతన్నలు కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరము డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం అనేది జరిగింది. పిఎం కిసాన్కి సంబంధించిన 22 విడత కూడా నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మీద అర్హుల ఖాతాలో జమ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొందరి ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు కొందరి ఖాతాలో జమ కావడం జరిగింది. మరి కొంతమంది ఖాతాలో అయితే ఒక డబ్బులు అయితే జమ కాలేదు. వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. మీకు ఒకవేళ డబ్బులు జమ అయినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డబ్బులు పడినట్లయితే మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క స్టేట్ను ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి.